రాజకీయాలకు నేను దూరమైనా నా నుంచి రాజకీయాలు మాత్రం దూరం కాలేదనే మెగాస్టార్ చిరంజీవి డైలాగ్ అందరికీ గుర్తే. ఇన్ని రోజులు రాజకీయాల జోలికి రాకుండా సినిమాల్లో బిజీగా ఉంటున్నారు చిరంజీవి. కానీ ఇక ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్నట్టు ఏపీ లెక్కలు మార్చేసేందుకు మెగా బ్రదర్స్ ఒకటయ్యారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రీసెంట్ గానే ఏపీ పాలిటిక్స్ పై చిరు చేసిన కామెంట్స్ ఏపీలో ప్రకంపనలు సృష్టించాయి. ఈ క్రమంలోనే మెగాస్టార్ సెంట్రిక్ గా ఏపీ రాజకీయాలు మరోసారి హీట్ ఎక్కుతున్నాయి. ఈ వ్యవహారంపై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ. ఎన్నో ఏళ్ల నుంచి తన పని తాను చేసుకుంటూ పోతూ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఎన్నికల బరిలో నిలుస్తున్నా ఆయన పార్టీకి బహిరంగ మద్దతు ప్రకటించింది కూడా లేదు. అడపాదడపా ఇంటర్వ్యూల్లో తన మద్దతు తమ్ముడికే అంటూ ఇండైరెక్ట్గా చెబుతూ వచ్చారు. కానీ బహిరంగంగా ఎప్పుడూ కూడా తాను మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించలేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా పవన్ మద్దతు తెలుపుతున్న కూటమికి చిరు సపోర్ట్ ఇచ్చారు. ఈ అనూహ్య పరిణామాలతో చిరంజీవి మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్గా మారారు. మొన్న మధ్య విశ్వంభర సెట్లో తనని కలిసిన పవన్ కళ్యాణ్కు 5 కోట్ల విరాళంగా అందించారు చిరు. జనసేన పార్టీ కోసం 5 కోట్ల రూపాయల్ని విరాళంగా అందజేశారు. విరాళం ఇవ్వడంపై ట్విట్టర్ వేదికగా కూడా స్పందించారు మెగాస్టార్. అందరూ అధికారంలోకి వచ్చిన తర్వాత సాయం చేస్తామంటారు, కానీ అధికారంలో లేకపోయినా తన సంపాదనని రైతు కూలీల కోసం పవన్ వినియోగించడం తనకి సంతోషాన్ని కలిగించిందని, తన స్వార్జితాన్ని సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా సాయపడుతుందని తాను జనసేనకు విరాళం అందించానని ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు చిరుని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అందుకుగాను రాజానగరంలో జరిగిన వారాహి యాత్రలో వైసీపీ శ్రేణులపై సీఎం జగన్పై నిప్పులు చెరిగారు పవన్. టికెట్ల ధరల విషయమై సీఎం జగన్తో మాట్లాడేందుకు చిరంజీవి, ప్రభాస్, మహేష్ వెళితే వారిని అగౌరవపరిచారని మండిపడ్డారు. ఇంటి బయట ఎక్కడో వాహనాలు ఆపేసి నడిపించారని, ప్రైవేట్ మీటింగ్ జరుగుతుంటే శాడిస్టిక్గా సీక్రెట్ కెమెరాలు, మైకులు పెట్టారని అన్నారు. చిరంజీవి అందరి తరపున మాట్లాడితే ఆ వీడియోల్ని బయటకు రిలీజ్ చేసి అగౌరవపరిచారు. లక్షలాది మంది అభిమానులు గుండెల్లో పెట్టుకునే హీరోలంటే జగన్కి కుళ్ళు అని పవన్ వ్యాఖ్యానించారు. అజాత శత్రువు చిరంజీవి, ఆయన ఎవరి జోలికి వెళ్లరు అని తెలిపారు. ఎక్కడ ఇంటి బయట ఆపించి నడిపించి కనీసం భోజనం కూడా పెట్టకుండా ప్రైవేట్ మీటింగ్ జరుగుతూ ఉంటే అసలు ఆ మీటింగ్ జగన్కి చిరంజీవి గారికి సంబంధం లేదు. జగన్కి మీరందరూ గుండెల్లో పెట్టుకునే లక్షలాది మంది అభిమాన నాయకులు అంటే జగన్కి కుళ్ళు. ఆ కలుగులో ఎలుకది తట్టుకోలేదు. పాప నిన్న కాకినాడ ఆదిత్య కాలేజీలో గర్వంగా బయటకు వచ్చాడు. దేనికి వచ్చాడు? సీఎం సార్ థ్యాంక్ యూ సార్, సీఎం సార్ థ్యాంక్ యూ అని చెప్తామని వచ్చారు. అక్కడ జరిగిన విషయం వేరే అనుకోండి. అంత కక్షపూరితమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక సినిమాకి టికెట్ రేట్లో సినిమాకి ఇంత పరిశ్రమకి కావాల్సిన పెంచాలి అంటే చిరంజీవి గారికి హీరోలకి సంబంధం లేదు. నిర్మాతల మండలి ఉంది, ట్రేడ్ బాడీ ఉంది. అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక సేడిస్టిక్గా సీక్రెట్ కెమెరాలు పెట్టి అవి తీసి మైకులు పెట్టి పాపం వాళ్ళు మర్యాదపూర్వకంగా అడిగి మరి పిఎం మన సీఎం స్థాయి వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు అగౌరవంగా మాట్లాడరు కదా. చిరంజీవి గారు అందరి తరఫున మాట్లాడితే ఆయన్ని కూడా అగౌరవపరిచిన వ్యక్తి. అజాత శత్రువు చిరంజీవి గారు. ఎవరి జోలికి వెళ్ళరు. ఎన్ని తిట్టండి, ఆయన ఎన్ని విమర్శించండి. నాకు తెలుసు కదా ఇంట్లో వాడిగా గుండె బాధపడదు. నాకు కూడా చెప్పరు ఈ రోజు దాకా చెప్పలా. అలాంటి అజాత శత్రువుని కూడా ఇతను కించపరిచిన వ్యక్తి. అయితే సుదీర్ఘకాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయ తెరపైకొచ్చారు. ప్రత్యక్ష రాజకీయాల్లో కాకుండా తన తమ్ముడు పవన్ కళ్యాణ్కి మద్దతు తెలుపుతూ ఒక వీడియో చేశారు. ఏపీలో జనసేన, టీడీపీ, బీజేపీ ఈ 3 పార్టీలు కూటమిగా ఏర్పడడం మంచి పరిణామమని అన్నారు. వీడియో చేయడానికి ప్రధాన కారణం తన చిరకాల మిత్రుడు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ అని చెప్పారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్, అదే పార్లమెంట్ పరిధిలోని పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా పంచకర్ల రమేష్ పోటీ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలు వీరిద్దరిపై నమ్మకం ఉంచి గెలిపించమని, ఆశీస్సులు అందించమని వీడియోలో కోరారు. రాజకీయాల గురించి ప్రస్తావించడం అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదిగో ఇప్పుడే జరుగుతుంది. దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్
అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి బీజేపీ నాయకత్వం వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. అది చాలా సంతోషం, మంచి పరిణామం. ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లాగా మాట్లాడడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు, చిరకాల మిత్రుడు సీఎం రమేష్, అట్లాగే పంచగల్ రమేష్ రాజకీయంగా అరంగేట్రం చేసింది నా బ్లెస్సింగ్స్ తోటి. అది తను. అలాంటి పంచగల్ రమేష్ అండ్ సీఎం రమేష్ గారు వీరు నాకు కావలసిన వాళ్ళు ఇద్దరు కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్గా, అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్ళే కాకుండా సమర్థవంతులు. ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యున్సీకి, దాని అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అనే నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది. ప్లీజ్ వారిని గెలిపించండి. అనకాపల్లి నియోజకవర్గం యొక్క అభివృద్ధిని మనందరం చూస్తాం. అంతేకాదు, నాది చాలా పెద్ద కోరిక, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి. దానికి కానీ మీరందరూ నడుము బిగించండి. మీరందరూ కూడాను ఇలాంటి వారికి ఓటు వేసి మీరు గెలిపించి అన్ని రకాలుగాను మీ యొక్క ఆశీస్సులు వీళ్ళకు ఉన్నాయి అన్న భావాన్ని మా అందరికీ, ఆ నమ్మకాన్ని మాకు కలిగించండి. చిరు వ్యాఖ్యల మీద స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్డీఏ కూటమికి ఆయన మద్దతివ్వడంలో తనకు ఎలాంటి ఆశ్చర్యం కలగలేదని అన్నారు. ఎంతమంది వచ్చినా ఏపీలో జగన్ విజయాన్ని అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. ఏపీ రాజకీయ తెర మీద స్పష్టత ఉందని, ఏపీ పొలిటికల్ తెర మీద జగన్ ఒక్కరూ ఒకవైపు ఉన్నారు, మరోవైపు గుంటనక్కలు, తోడేళ్లు అందరూ ఉన్నారంటూ సజ్జల వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఎంతమంది ఏకమై వచ్చినా వైసీపీ విజయాన్ని, వైఎస్ జగన్ సీఎంగా కావడాన్ని అడ్డుకోలేరని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. మరింత మంచిది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ చిరంజీవి ఆరు ఇంకొకరు ఒక వ్యక్తిలో కాదు, మొత్తం శక్తులన్నీ ఏకమైనాయి. ఆ పక్క దానికి ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఎక్కువ జోడైతే దానివల్ల ఒరిగేది. చిరంజీవి కూటమికి మద్దతివ్వడం పట్ల వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చిరంజీవి అజాత శత్రువు, ఆయన జోలికొస్తే సహించేది లేదంటూ సజ్జల రామకృష్ణారెడ్డిని పవన్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రజల జోలికి, చిరంజీవి జోలికి, బడుగు బలహీన వర్గాల జోలికొస్తే ఊరుకునేది లేదని అన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ సింహం కాదు, గుంటనక్కలు, తోడేళ్ల బ్యాచ్ అని విమర్శించారు. సజ్జలకి డబ్బు, అధికారం ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకటే చెప్తున్నా, మా అన్న చిరంజీవి గారి జోలికి రాకు. నువ్వు అజాత శత్రువు. ఆయన కాంగ్రెస్ లో ఉంటారో, ఇంకో పార్టీకి ఇస్తారో, వైసీపీకి మద్దతు ఇస్తారో. మీకు వైసీపీకి మద్దతు ఇచ్చిన రోజున నేను ఒక్క మాట మాట్లాడాల, గుర్తుపెట్టుకోండి. సొంత తమ్ముని నేను ఒక్క మాట మాట్లాడాల. 3 రాజధానులు పాపం మంచిదే అని ఆయన మీరు ఒప్పిస్తే ఆయన పాపం దానికి అనుకూలంగా మాట్లాడారు. ఆ రోజు నేను ఒక్క మాట మాట్లాడాల. రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు నేను. అంత అర్థం చేసుకున్న వ్యక్తిని ఈ రోజున ఆయన కూటమికి మద్దతు ఇచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్ నా దృష్టికి వచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మా అందరి ట్యాక్స్ రూపంలో నువ్వు డబ్బులు తింటూ, ఈ మధ్యన కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పింది మీరు పార్టీలకి మాట్లాడకూడదని. అందుకని చెప్తా ఉన్నా, చిరంజీవి గారి జోలికి కానీ, రాష్ట్ర ప్రజల జోలికి కానీ, బడుగు బలహీన వర్గాల జోలికి కానీ, శెట్టి బలిజల బీసీల ఆత్మగౌరవానికి కానీ, కాపు సమాజం మీద కానీ దయచేసి పైకి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ దిగజారి మాట్లాడుతున్నారని పోసాని కృష్ణమురళి విమర్శించారు. కాపుల్లో ఎవరూ సీఎంగా పనికిరారు అని తేల్చేసి చంద్రబాబుని గద్దెక్కించడానికి పవన్ పూనుకున్నారని సీరియస్ అయ్యారు. కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కాపు సామాజిక వర్గ నేతలంతా ఆనందించారని, కాపులకు ఒక్క మాట కూడా చెప్పకుండా పార్టీని కాంగ్రెస్ కమ్మేసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రజల కోసం పార్టీ పెట్టాడు, మెగా ఫ్యామిలీ పైసల కోసం పార్టీలు పెట్టింది. ఇదే జగన్కు, పవన్ కళ్యాణ్, చిరంజీవికి ఉన్న తేడా అని పోసాని తీవ్ర విమర్శలు చేశారు. చిరంజీవి గారు 18 ఎమ్మెల్యేలు వస్తే ఏమనుకున్నారు బాబు? కానీ 18 ఎమ్మెల్యేలు కదా. చిరంజీవి గారు అసెంబ్లీకి వెళ్ళి సమస్యలు బాగా ఇచ్చేస్తాడు, ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఆంధ్రప్రదేశ్లో వెలుగెత్తి చూపిస్తాడు స్పీకర్ గారికి, అసెంబ్లీకి అనుకున్నారు అందరూ. ఆ 18తో ఉన్న మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ పెరుగుతీలే అనుకుంటే, ఈ కాపులకి ఏమి చెప్పకుండా, ఎవరికి ఏమి చెప్పకుండా వెళ్ళిపోయి ఈ 18 ఎమ్మెల్యేలని ఆయన తెలుసు. ఒకప్పుడు ఏమనేవాడు, ఏంటంటే మీరు పార్టీ మూసేస్తారంటే, ఏమండి నా దగ్గర ఉన్నది ఎమ్మెల్యేలు ఆ కోడి పిల్లలు కాదు,
పులిపిల్లలు చిరంజీవి గారు అన్నమాట మీరు చూసుకోండి ఎక్కడన్నా. ఈయన ఆ పులిపిల్లలు తీసుకెళ్లి వెంటనే కాంగ్రెస్లో అమ్మేసుకున్నాడు. ఈ పార్టీ ఉంది కదా, పార్టీని కూడా కాంగ్రెస్లో కలిపేశాడు, అమ్మేసుకున్నాడు. ఈ 2 ఎమ్మెల్యేలని అమ్ముకున్నందుకు గాని పార్టీని మెర్జ్ చేసినందుకు గాని ఈయనకి ఒక రాజ్యసభ కాకుండా ఢిల్లీలో కేంద్ర మంత్రి, ఇవి ఆయన పార్టీ పెట్టి సాధించుకున్నది. మొత్తానికి ఈ అనూహ్య పరిణామాలతో మెగాస్టార్ పొలిటికల్గా మళ్లీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారు. వైసీపీ నేతల విమర్శలకి మళ్లీ మెగా ఫ్యామిలీలో ఇతర హీరోలు కూడా నోరు తెరుస్తారా, లేదా చిరునే కామెంట్స్ చేస్తారా అని ఆసక్తిగా మారింది. ఇక చిరు కూటమికి మద్దతివ్వడంతో వైసీపీ ఓటు బ్యాంకుకి భారీ స్థాయిలో చిల్లుపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.